మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈ రోజున నమ్మకము, దాని యొక్క అనువాకాలు ఎలా ఉంటాయి, దాని యొక్క ప్రతి అర్థాన్ని మీకు చెప్పటానికి నేను ప్రయత్నిస్తాను. అంతకుముందు ఇలానే నేను చమకము దాని యొక్క అర్థం చెప్పటానికి ప్రయత్నించాను. నన్ను మీరు చాలా ఆశీర్వదించారు. అదే స్ఫూర్తితో ఈ రోజు నుంచి నమ్మకం చెప్పటానికి నేను ప్రయత్నిస్తాను. నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటాను. ప్రథమ అనువాకం ఎలా ఉంటుందంటే, ఓం నమో భగవతే రుద్రాయ అంటే భగవంతుడగు రుద్రునకు నమస్కారము. ఓం నమస్తే రుద్రమన్యవభూతోతయిషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. అంటే, ఓ రుద్ర, పాపములను దుఃఖమును నశింపజేయు నీకు నమస్కారము. ఓ రుద్ర, నీ క్రోధమునకు, నీ ధనస్సుకు, నీ బాణమునకు, నీ బాహువులకు నమస్కారం అని దీని అర్థం. మూడో అనువాకం, యాత ఈశో శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాయ తవ తయానో రుద్రమృడయ. ఓ రుద్ర, భక్తులకు సుఖము కలిగించునట్టి నీ బాణము చేత, నీ ధనస్సు చేత, అమ్ముల పొది చేత మాకు సుఖమును ప్రసాదించుము అని దీని అర్థం. యాతే రుద్ర శివాతనూర ఘోర పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశంతాభిచాకశీ. ఆయుధములు ధరించక మిక్కిలి శాంతమై ఆనందదాయకమై భక్తులను అనుగ్రహించు నీ రూపము మమ్ము అనుగ్రహించుగాక. యామి శంగిరిశంతహస్తే బిభర్షస్తవే శివాన్ గిరిత్రతాన్ కురు మాహి గుంసే పురుషం జగత్. అంటే, కైలాసగిరిపై నివసించుచు లోకమునకు సుఖములను అందించువో గిరీశ, నీవు ఏ బాణమును ప్రయోగించుటకు సిద్ధముగా చేతిలో ధరించి ఉన్నావో ఆ బాణమును శాంతింపజేయము. ప్రజలకు, ప్రపంచమునకు ఏ బాధ లేకుండునట్లు చేయుము. శివేన వచ సాత్వా గిరిశాచ్ఛావదామసి యథాన సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసతు. ఓ గిరీశ, మంగళకరమగు పదములతో నిన్ను స్తుతించుచున్నాము. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలోని సకల జీవులు సుఖశాంతులతో వర్ధిల్లునట్లు అనుగ్రహించుము. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అంటే, ఓ రుద్ర, దేవతలలో ప్రధానుడివి, దేవతలకు వైద్యుడవు, వాక్కునకు అధిపతివి అయిన నీవు భూత ప్రేతముల చేత, రాక్షసుల చేత కలుగు సమస్త బాధలను తొలగింతువుగాక. అసౌయస్తామ్రో అరుణభుత బభ్రుస్సు మంగళః ఏ చేమాగుం రుద్ర అభితో దిక్షుశ్రితా సహస్రసో వైశాగుం హేడ ఈమహే. ఏ మహారుద్రుడు ఎరుపు బంగారు ఛాయలతో ఆదిత్య రూపుడై సర్వ జగత్తుకు శుభములను అందించుచున్నాడో, ఏ రుద్రుడు సర్వ దిక్కుల యందు వ్యాపించి ఉన్నాడో ఆ మహారుద్రుణ్ణి ప్రసన్నము చేసుకొనుటకై ప్రార్థించుచున్నాము. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనంగోప అదృశన్నదృశన్నుదహార్జః ఉతైనౌ విశ్వభూతాని సదృష్టో మృడయాతినః. అంటే,
అస్తమించు సూర్యుడు ఎరుపు రంగు వదిలి నీలి రంగుతో దర్శనమిచ్చినట్లు నీలివర్ణపు కంఠము కలవాడై రక్త వర్ణముతో ప్రకాశించు రుద్రుడిని పండితులు, పామరులతో పాటు సకల ప్రాణులు ఆ ఆదిత్యుని రూపంలో చూడగలుగుతున్నారు. ఉదయ అస్తమయ వేళలలో మిక్కిలి రక్తవరుణుడై సమస్త ప్రాణులకు ప్రత్యక్షమగుచున్న ఆ ఆదిత్య రూపుడైన రుద్రుడు మాకు సుఖము కలిగించుగాక.